ఈ సమయంలో ప్రియులారా ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటి అని అంటే ఆయన రాకడా మన పోకడా. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తారు రైట్. మనం కూడా ఒక దినాన ఏదో ఒక దినాన ఇక్కడి నుంచి తట్టపుట్ట సర్దుకొని వెళ్ళిపోవాలా, పిలిచిన వెంటనే కదా. నేను పోను ఇక్కడే ఉంటాను ఎవరున్నారా దయచేసి చేతులు ఎత్తండి. మీ దగ్గర ఏమన్నా అలాంటి గ్యారెంటీ కార్డు ఉంటే నాకు కూడా ఒకటి జిరాక్స్ చేసుకొని పెట్టుకుంటా. హల్లెలూయా. సరే, ఆయన రాకడా మన పోకడా అనే ఈ రెండు పదాల మధ్యలో కాపర్లంగా, నాయకములుగా, విశ్వాసంగా, దేవుని బిడ్డలముగా, సంఘస్థులుగా ఉంటున్నాం. సో దీనిలో భాగంగా మనం ఏం చేయాలని ఆలోచన చేస్తే ప్రియులారా మనకు గమనించండి, ఆయన రాకడ కొరకు మనము జీవించే విధానంలో అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. 119వ కీర్తన 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చాలమ్మా ప్రియులారా గమనించండి, ఈ లోకంలో మనము పాపమనే లోకపు యాత్రలో విశ్వాసములుగా జీవిస్తున్నాం, సంఘంలో, సమాజంలో, బయట. అయితే పాపము చేయడానికి అనేకమైన ఆస్కారాలు లోకంలో ఉన్నాయి. వాటి నుంచి మనం తప్పించబడి వాక్యాన్ని మనం హృదయంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తామో వాటిని కొన్ని విషయాలు మేము ముందు పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక 3 విషయాలు ఏంటి అని అంటే, మదిలో వాక్యం ఉండాలి, రెండవది గదిలో ప్రార్థన ఉండాలి, మూడవది వీధిలో సాక్ష్యం ఉండాలి. ఈ 3 విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. సరే ప్రియులారా గమనించినట్లయితే మనకందరికీ తెలుసు పాపములో పడిపోయే అవకాశము చాలా ఉంది. మనం ప్రాచీన స్వభావం మనలో ఉన్నది కాబట్టి సైతానుడు ఏదో విధంగా మనకు వాడు ఎరగా వేసి వాని వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాని నుంచి తప్పించబడడానికి సర్వ ప్రయత్నాలు విశ్వాసంగా మనం చేస్తున్నాం. వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు వాటిని నెమరు వేసుకోవడానికి, వాటిని అనుసరించి నడుచుకోవడానికి, ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే మనం ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ఉంటున్నప్పుడు ప్రభువా నీవు నాతో మాట్లాడు, నీ మాటలు నాకు కావాలి, నీ జీవ ఊటలు నాకు కావాలి ప్రభువా, ఈ వాక్యం అంతా నాకే ప్రభువా అని ఒకవేళ నీవు ఇష్టపూర్వకంగా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీతో మాట్లాడతాడు. ఆ వాక్యం నీ హృదయంలో ఉంటుంది. దాన్ని బట్టి లోకంలో వెళ్ళినప్పుడు పాపంలో పడిపోకుండా ఉండడానికే నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ప్రియులారా మిమ్మల్ని ఒక ప్రశ్న ఏంటి అని అంటే, ఈరోజు ఎంతమంది బైబిల్ చదివారు? ప్రశ్న వేసుకోండి. నేను చేతులెత్తమని చెప్పట్లేదు. ఎందుకు అని అంటే మనకందరికీ తెలుసు, మన యొక్క క్యాలెండర్లో బయో అనేది ఒక మాట పెట్టాడు బిషప్ గారు. ఫస్ట్ మాట బి అంటే బిఫోర్ గాడ్. లేచిన వెంటనే ప్రభు సన్నిధిలో కనపడి ప్రభువా నీ వాక్కులు, నీ మాటలు నాకు కావాలి ప్రభు అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఇంకొక మాట చెప్పమంటారా? బైబిల్ చదివేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఈరోజు నేను వాక్యము చదివాను, ఈ వాక్యము పలాని సిస్టర్ కొరకే, ఈ వాక్యము పలాని బ్రదర్ కొరకే అని మనం ఆ విధంగా అనుకుంటూ ఉంటాం. ఎవరి కొరకు చదువుతున్నావు బైబిలు? ఎవరి కొరకు ఆ వాక్యాన్ని నువ్వు తెరిచి చూస్తున్నావు అంటే నీ కొరకు, ఇతరుల కొరకు కాదండి. ఇది గమనించాలి. ఆ వాక్యాన్ని చదివేటప్పుడు ప్రభువా నీ రీమా వాక్యము నాకు కావాలి, నీ మాటలు నాకు కావాలి ప్రభా, నీ మాటలు నా హృదయం లేకుంటే నేను పాపంలో పడిపోయే అవకాశం ఉంది ప్రభా, నాకు సహాయం చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకొని ఒకవేళ నువ్వు ఆ విధంగా మరి దేవుని యొద్దకు వెళితే ఎలా ఉంటుందండి? తప్పకుండా దేవుడు నీతో నాతో మాట్లాడని మనవి చేస్తున్నాను. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 31వ వచనం చదువుతారండి. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. చాలమ్మా ప్రియరా గమనించండి, ధర్మశాస్త్ర గ్రంథము అంటే మనం చూస్తే కనుక ఆయన వాక్యము చదువుతూ ఉన్నప్పుడు నీ అడుగులు జారకుండా ఉంటాయి అని అంటే ఏంటి? లోకంలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నీ అడుగులు జారే అవకాశం ఉంది కాబట్టి సైతాన్ నేను పడేయడానికి ఇష్టపడతా ఉంటాడు కాబట్టి వానికి ఇష్టానికి లోపడతావు కాబట్టి నీ అడుగులు జారకుండా ఉండాలి అంటే ఆయన ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న మాటలు మన హృదయంలో ఉండాలి. ఎంతమంది నమ్ముతారు ఈ మాటల్ని? నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. అందుకే నీ మదిలో వాక్యము ఉండాలి. ఏమండి ఏమంటున్నాడు? మదిలో వాక్యం ఉండాలి.
ఆ వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు, శోధనలు, పరీక్షలు వచ్చినా కూడా ఆ వాక్యాన్ని మనం నెమరేసుకుంటూ సైతానుడు వేసే బాణాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఈ వాక్యం ద్వారా వాన్ని ఓడించగలుగుతాము. అందుకే నీ మదిలో దేవుని వాక్యం ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా ప్రియులారా గమనించండి, మరి కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం దయచేసి చదువుతారండి. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. వెరీ గుడ్. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. చాలమ్మా. నీ ధర్మశాస్త్రం అనగా దేవుని మాటలు నా ఆంతర్యంలో ఉన్నవి. మనము వాక్యాన్ని చదివేటప్పుడు మనస్ఫూర్తిగా ప్రభువా ఈ వాక్యమంతా నా కొరకే, నీ వాక్యము నా ఆంతర్యంలో ఉంచుకోవాలి ప్రభువా, ఎందుకంటే లోకములో వెళ్తున్నాను కాబట్టి నీ వాక్యం నాలో ఉండాలి ప్రభువా. ఒకసారి ఒక యవనస్తురాలు ఇంటికి వెళ్ళి, అమ్మ నువ్వు బైబిల్ చదువుతున్నావు అని అడిగాను నేను. అడిగితే ఏమన్నదంటే, నా చదువుతున్నాను అన్నది. ఏం చదివామా అంటే 151వ కీర్తన గ్రంథం చదివిందంట. ఎంత చదివింది అంటే నేను అన్నాను 151 నువ్వు రాసినావమ్మా అన్నాను. ఆమెకు అర్థం కాలే. వాస్తవానికి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి కీర్తన గ్రంథంలో? 150 మాత్రమే ఉన్నాయి. గమనించండి ప్రియులారా, ఎవరికో జవాబు చెప్పాలని కాదు నువ్వు చదివేది, ఎవరికో సమాధానం చెప్పాలని కాదు నువ్వు చదివేది. ఎందుకో అంటే నువ్వు ఏ విధంగా ఆహారం నీ శరీరం నిమిత్తం ప్రతిరోజు 3 పుట్టలు తీసుకుంటావో ఆత్మీయంగా ఎదగడానికి ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యాన్ని చదివినప్పుడు అది నీ మదిలో ఉంటుంది. సైతాను ఎదిరించే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు ఈ మాటని? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా గమనించండి, ఒక మాట చెప్పాలి నేను. ఏంటి అని అంటే, మనము ఈ లోకంలో బైబిల్ అని మనకందరికీ తెలుసు. ఈనాడు రేపు ఏం చేస్తున్నాం మనమందరం అంటే, వాక్యాన్ని తెచ్చుకోరా బాబు అమ్మ అంటే సెల్లులు తెచ్చుకొని జేబులో పెట్టుకుంటున్నాం. అంటే నేనేమంటాను, ఒకవేళ భవిష్యత్తులో బైబిల్ పట్టుకోకుండా తిరగకుండా నేను కట్టడి చేసి అట్లా ఏమైనా చేస్తే దీన్ని వాడుకో, మంచిదే. ఇప్పుడు మనకు అవకాశాలు ఉన్నాయి కదా. ఒక మాట చెప్పమంటారా నన్ను? ప్రపంచంలో 3 వ్యక్తులు అంటే వాళ్ళు ప్రెసిడెంట్స్, అధ్యక్షులు అనమాట. ఈ 3 చీడపురుగుల్లాగా ప్రపంచానికి దాపురించారు. ఎవరో చెప్పమంటారా? మొదటి వ్యక్తి నార్త్ కొరియా అధ్యక్షుడు, పేరు కిమ్ జోన్. భయంకరమైన హిట్లర్ కంటే తాతవాడు. ఎవరిని ఎప్పుడు ఏ విధంగా మరి భ్రమ పెట్టి బాంబులు వేయాలో, అణుబాంబులు వేయాలో, హైడ్రోజన్ బాంబులు వేయడం తలుస్తూ ఉంటాడు. వాని రాజరికం అంతా భయంకరం అన్నమాట. మీకు తెలుసో లేదో, ఆ దేశంలో పగలు కరెంట్ ఉండదంట, రాత్రిపూట కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇస్తాడంట వాడు. ఎంత భయంకర వ్యక్తి అంటే, సెలూన్లోకి వెళ్తే కటింగ్ షాప్లోకి వాడు కొంత లిస్ట్ పెడతాడంట. ఆ లిస్ట్లో ఉన్నవి మాత్రమే కటింగ్ చేసుకోవాలి. స్త్రీలకు కూడా డ్రెస్సింగ్ కోడ్ పెట్టాడంట వాడు. ఎంత భయంకరమైన వ్యక్తి అండి. ఈ 3 గురించి ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచాన్ని వీరి 3 ద్వారా ఎప్పుడైనా 3వ ప్రపంచ యుద్ధము రావచ్చు. అది ఖచ్చితంగా నేను చెప్పట్లేదు, సూచనలు మాత్రం అనుకుంటున్నాను నేను నా ఉద్దేశ ప్రకారంగా. కాబట్టి ప్రియులారా, ఈ నార్త్ కొరియా గురించి ఒక మాట మీకు చెప్పాలి. అక్కడ ఆ దేశంలో బైబిల్ పంచినా తీసుకున్నవాడు ఇచ్చేవాడు ఇద్దరు జైలుకి వెళ్ళాలి. అంత కఠినమైన ఆజ్ఞలు అక్కడ ఉన్నాయి. కానీ ప్రజలు, కొంతమంది అక్కడున్న ప్రజలు ఏంటంటే, వాక్యాన్ని చదవాలా, బైబిల్ గ్రంథం కావాలి, నిజమైన దేవుడిని తెలుసుకోవాలి అనే ఆశ ఆ ప్రజల్లో, ఆ దేశంలో చాలామందికి ఉంది. కొంతమంది దైవజనులు ఏం చేస్తారంటే, మనుషులు వెళ్లకుండా పారాచూట్స్ ద్వారా బైబిల్ తీసుకొని వెళ్ళి అక్కడక్కడ ఆ బైబిల్ను జార విడుస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తుండ్రా బాబోయ్య అంటే, మనకున్న బైబిల్ ఒక్కరికి 2, 3, 4 కూడా ఉండవచ్చు ఇంట్లో. ఏమండి, మరి బైబిల్ తీసుకొని సంఘానికి వస్తూ ఉన్నామా? ఆ బైబిల్ను ప్రతిరోజు చదువుతూ ఉన్నామా? దాని ప్రకారంగా జీవిస్తున్నామా? ఆ విధంగా ఇతరులకు ఎవరికైనా చెప్తూ ఉన్నామా? వేరే దేశ ప్రజలు అవకాశాలు లేక అల్లాడిపోతూ ఉన్నారు. మనకు అన్ని అవకాశాలు ఉన్నా కూడా మనం బైబిల్ చదవము, బైబిల్ తీసుకొని సంఘానికి రాము అంటే అందరూ అలా ఉన్నారు. నేను అనట్లేను ప్రియులారా, గమనించండి. నేనేమంటున్నానంటే, చివరి దినాల్లో బైబిల్ చాలా మనము నేర్చుకోవాలా, ఆ హృదయంలో వాక్యాన్ని పెట్టుకోవాలా. అవసరమైతే బంద్ చేసినప్పుడు కూడా ఎప్పటికప్పుడు మనము ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ జీవించే అవకాశాలు వస్తాయేమో నాకు తెలీదు. గమనించండి, ఒకవేళ జంతువులు, ఎద్దులు, ఆవులు ఉంటాయి కదండి, అవి భోజనం చేసిన తర్వాత ఉండలుండలుగా నమిలేస్తాయి త్వరగా. వాటికి రెస్ట్ దొరికినప్పుడు మళ్ళీ కడుపులోంచి బయటికి తీసుకొని ఆ ఉండలన్నింటినీ నెమరు వేస్తూ నమిలి మింగుతూ ఉంటాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, వాక్యం అనేది నీ హృదయంలో ఉన్నప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యాన్ని నెమరు వేసుకునే
గుణగణాలు మనలో ఉండాలి. ఎంతమందికి ఉన్నాయి? ఏమండి, ఎంతమంది ఆ విధంగా జీవిస్తున్నారు? అందుకే ఈనాడు అనేకమైన సమస్యలు. ఈ వాక్యము చాలాసార్లు కొంతమంది చెప్తా ఉంటారు. ఏమైనా తెలుసా అండి? సోప్ అనే దానికి చెప్తూ ఉంటారు. దాన్ని అంటే సోప్ అంటే ఏంటి? SOAP. ఎస్ అంటే స్క్రిప్చర్, దేవుని వాక్యము చదవాలి. చదివేటప్పుడు ప్రతి మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, అంటే గమనించి. తర్వాత అంటే అప్లికేషన్, అప్పుడు అన్వయించుకోవాలి. ఏ విధంగా అయితే నువ్వు ఆహారం తీసుకొని శరీరానికి ఉంటుందో అది జీర్ణశక్తిలో జీర్ణమైన తర్వాత బలము, శక్తి నీకు వస్తుంది. అదేవిధంగా నీవు అన్వయించుకునే వాక్యము నీలో వెళ్ళినప్పుడు నీ ఆత్మీయ జీవితము ఎదిగిన స్థితిలో ఉంటుంది. హల్లెలూయా! ఎంతమంది ఆ విధంగా చదువుతున్నారు? P అంటే ప్రార్థన. సోప్ అన్నాను కదండి, ఒక అబ్రివేషన్ మాత్రమే అది. మరి ఈ విధంగా మనం ఎంతమంది చేస్తూ ఉన్నాం? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ట్రైన్లో ఒక యవనస్తురాలు, పాస్టర్ అమ్మ, పాస్టర్ అయ్య వీరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. అనుకోకుండా వీళ్ళు తారసపడ్డారు ట్రైన్లో. అయితే ఈ పాస్టర్ అమ్మ, పాస్టర్ గారు యవనస్తురాలు క్రైస్తవురాలు కాబట్టి తెలుసుకొని, అమ్మ నువ్వు రోజు బైబిల్ చదువుతున్నావా అని అన్నాను. చదువుతున్నాను అంకుల్ గారు అని చెప్పింది. అయితే తిమోతి పత్రికలో ఈ విధం ఉంది కదా, ఏమని? వెలగల రాళ్ళు, వెండి, బంగారం ధరించుకున్నవారు పరలోక రాజ్యానికి వెళ్ళరు అని. దీన్ని ఎటు ముడి పెట్టారు? దీన్ని నీ ఇష్టానుసారంగా మలుచుకొని మేము చేసుకుంటున్నాము, కానీ రక్షణ కాదు అక్కడ కావాల్సింది. నీకు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి రక్షణ కావాలి. అయితే కొంతమంది బైబిల్ చదువుతూ అర్థం చేసుకోకుండా, వివేచన జ్ఞానము లేకుండా వారికి ఇష్టం వచ్చిన బోధలు చేస్తూ ప్రజలని గలిబిలిలో పెడతా ఉన్నారు. అందుకే నిజంగా బేతెల్ సంఘంలో ఉన్న మీరందరూ కూడా దీవెనలు పొందుదురుగాక. హల్లెలూయా! ఎందుకంటే సరియైన సంఘంలో మనం ఉన్నాము, వాక్యాన్ని నేర్చుకుంటున్నాము, నేర్చుకున్న ప్రకారం జీవిస్తున్నాము. అదే వెళ్ళి సమాజంలో అనేక మందికి చెప్తూ ఉన్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, అందుకే నీలో ఏముండాలండి? మదిలో వాక్యం ఉండాలి. రెండవది ప్రియులారా గమనించండి, నేను పేపర్లు మళ్ళేస్తున్నానని భయపడకండి, ఓకే? నా టైం మాత్రం కంపల్సరీ తీసుకుంటా. రెండవది గదిలో ప్రార్థన. ఏమండి? గదిలో ప్రార్థన. మనకందరికీ తెలుసు రకరకాల ప్రార్థనలు ఏమండి మన సంఘంలో ఉన్నాయి. చెప్పండి ఏంటిది? వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, రాత్రికాల సంపూర్ణ ప్రార్థన, 24 గంటల గొలుసు ప్రార్థన, ఇంకా ఆదివాసుల ప్రార్థన. చెప్పా, వెరీ గుడ్. ఉపవాస ప్రార్థన. వీటన్నిటిలో శ్రేష్టమైనది ఏదో తెలుసా అండి? వ్యక్తిగత ప్రార్థన. వీటన్నిటిలో వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అని అంటే చూడండి, కొన్ని సంఘాల్లో, అంటే మన సంఘంలో ఉన్నారో నాకు తెలియదు కానీ, కొన్ని సంఘాల్లో మీటింగ్లో వెళ్ళినప్పుడు, కూడికలకు వెళ్ళినప్పుడు మీటింగ్స్లో చాలా చక్కగా మంచి మంచి పదాలు పలుకుతూ చాలాసేపు ప్రార్థన చేస్తారు. అట్లాంటి వారికి వ్యక్తిగత ప్రార్థనలు ఉండవు. అందరూ అలా ఉన్నారని నేను అనట్లేరు, జాగ్రత్త సుమా. ఎందుకు అని అంటే వ్యక్తిగత ప్రార్థన నీవు ఆత్మీయ ఎదగడానికి నీ దోహదపడుతుంది. నీ వ్యక్తిగత ప్రార్థన కుటుంబంలో నీవు నీ కుటుంబానికి దోహదపడుతుంది, కుటుంబమే సంఘానికి దోహదపడుతుంది, సంఘమే సమాజానికి దోహదపడుతుంది. హల్లెలూయా! ఎంతమంది నమ్ముతారు ఈ మాట? ఏమండి, ఎంతమంది నమ్ముతారు? అందుకే ప్రియులారా, మన గదిలో ప్రార్థన ఎంతమంది చేస్తున్నాం? మీరు అనొచ్చు, అన్న ప్రత్యేకమైన గది మాకు లేదు, ఎందుకంటే మేము కిరాయి ఇంట్లో ఉంటాం. నేను కిరాయి ఇంట్లోనే ఉంటాను, ఓకే? ప్రత్యేకమైన గది మాకు లేదుగా, మరి ప్రార్థన చేయడం పని చేయమంటామంటే మరి 3 పూటలు ఎట్లా తింటున్నావు? ఏమ్మా, 3 పూటలు భోజనం చేయట్లేదా? నేననేది ఏంటంటే మీకు ప్రత్యేకంగా మీకు ఆ గదిలో మీ పడుకునే దగ్గర బెడ్ కావచ్చు, ఆ స్థలములో ఒక సమయానికి వెళ్ళి ఆ వ్యక్తిగత ప్రార్థన కనుక నువ్వు చేయగలిగితే ఎన్ని సమస్యలు వచ్చినా వాటికి జవాబు దొరికే అవకాశం మనకున్నది. హల్లెలూయా! హల్లెలూయా! ఎంతమంది ఆ విధంగా చేస్తున్నారు? ఏమండి, వాక్యము చదవమంటే చదవరు. అంకుల్ లాంటి వారు, లేదా మేము వచ్చి అడిగినప్పుడు వాక్యం చదివమంట, లేదు అంకుల్, లేదు బ్రదర్, లేదు సిస్టర్ అని చెప్తూ ఉంటాం. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ లోకంలో విశ్వాసం మనం జీవిస్తున్నప్పుడు ఎంతైతే వాక్యము చదవ అవసరమో అంతే ప్రార్థన కూడా మనకు కావాలి. ఒకవేళ ఇంతకుముందు చెప్పాను కదా, గదిలో నీ ప్రార్థన ఉన్నప్పుడు ఏమండి నిన్నెవరు డిస్టర్బ్ చేయరు. ఎవరు డిస్టర్బ్ చేస్తారు తెలుసా అండి? పక్కనే పెట్టుకుంటాం సెల్లు, పోని దాన్ని ఆఫ్ అన్న పెట్టరు. మనం ప్రార్థన చేస్తాం, చదవటమో చేయక ప్రార్థన చేసిన వాడు ఎవడో ప్రోన్ చేస్తుంటాడు. దాన్ని పక్కన పెట్టి బ్రదర్ చెప్పండి, ఏమి అందులో ఇంపార్టెంట్ ఏమి ఉండదు.
నేనేమంటున్నా అంటే ఆ సమయాన్ని సైతాను దొంగిలించకుండా ఉండాలి అంటే కనుక నీ సెల్ని నువ్వు ఆఫ్ చేసుకుని ఉండాలి. హల్లెలూయా. అలాగ మనం చేస్తున్నామండి. నేను చాలాసార్లు కొంతమందిని ఎరుగుదును, వారి కొన్ని కుటుంబాలకు వెళ్ళినప్పుడు ఆ సమయంలో వాళ్ళు కుటుంబ ప్రార్థన చేస్తుంటారు. కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు వెలిగినప్పుడు మా అమ్మ బ్రదర్ లేరా సిస్టర్ లేరంటే అమ్మ బ్రదర్ ప్రార్థన చేసుకుంటున్నాడు మా వారు, లేదా మా సిస్టర్ ప్రార్థన చేసుకుని చెప్తున్నారు. ఎంత మంచివారండి. బేతేలు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలాంటి ప్రార్థనలు కలిగి ఉంటే, ఏమండి, అలాంటి ప్రార్థనలు కలిగి ఉంటే ఏ సైతాను నిన్ను ఏమీ చేయలేడని గమనించాలి. హల్లెలూయా. ప్రియులారా, మీరు గమనించినట్లయితే ఈ మాట నేను చెప్తాను వినండి. ప్రార్థన అనగా గ్రీకు భాషలో ప్రసియూకే అంటే దీని అర్థం ఏంటి అంటే సృష్టికర్త అయిన దేవునితో మనము మాట్లాడడం. ఏమండి, ఒకవేళ భర్తతో భార్య మాట్లాడుతుంది, పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడతారు, తల్లిదండ్రులతో పిల్లలు మాట్లాడతారు, ఫ్రెండ్స్ మనందరం మాట్లాడుతూ ఉంటాం. అయితే నీవు దేవునితో మాట్లాడే సమయము ఎప్పుడుంది, ఎంతసేపు ఉంది, ఎలా నువ్వు మాట్లాడుతున్నావు, దానికి జవాబు ఎలా పొందుతున్నావు అంటే అది నీ మీదనే ఆధారపడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అది మనం గమనించాలి ప్రియులారా. వ్యక్తిగత అంటే అనగా గదిలో చేసే ప్రార్థన నీకున్నటువంటి, అప్పుడప్పుడు చెప్తా ఉంటారు పాస్టర్ గారు ఏమండి 30 నిమిషాల ప్రార్థన 30 సంవత్సరాల సమస్యలను తీసివేస్తుందట. మనం ఎట్లా అలవాటు పడ్డామంటే ఏమండి 30 సమస్యలతో బాధపడదాం కానీ 30 నిమిషాలు మాత్రం దేని సంధిలో మనము మోకరించే అలవాటు లేదు మనకి. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా ఆలోచన చేయండి. మనము ఈ యొక్క ప్రార్థన మన జీవితాన్ని అనేక సార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే వెంటనే నీకు ఒకలాంటి తృప్తి, ఒకలాంటి అనుభూతి, ఒకలాంటి అనుభవం నీకు ప్రభు ద్వారా నీకు కలిగించబడి. ఎందుకో తెలుసా? ఆయన నీ తండ్రి అయిన దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ప్రియులారా. అలాంటి ప్రార్థన కలిగి ఉన్నావా? ఏమండి, అలాంటి వ్యక్తిగత ప్రార్థన నీలో ఉందా? ఉంటే మంచిది. లేకపోతే ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతుండగా మనం సరి చేసుకొని ప్రభుతో సత్సంబంధము కరెక్ట్గా మనం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని ఫంక్షన్స్లో వెళ్ళినప్పుడు, నేను మొన్న కూడా మా బ్రదర్లో ఏదో ఫంక్షన్స్లో వెళ్ళాను. అక్కడ ఏమంటుంటే మా బ్రదర్లా గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తూ, మీరందరూ వచ్చినందుకు మీకు వందనాలు, దయచేసి మా కోడల్ని మీరందరూ దీవించాలని ప్రార్థన అన్నాడు. ఏంటి ఈ ప్రార్థన? ఇంతకుముందు చెప్పాను, ఈ ప్రార్థన అనే వర్డ్ దేవునికి సంబంధించింది, దైవికమైన పదము. అది దేవునికి మాత్రమే చెల్లేటట్టుగా మనం చేయాలి, మనుషులు కాదు దీన్ని వాడేది. అది ప్రార్థన, అభ్యర్థించు పర్వాలేదు, ప్రార్థన అనకూడదు అన్నమాట. అంటే ఒక దైవ సేవకుడు చెప్పగా విన్నాను నేను. ఆ వర్డ్ శ్రేష్టమైనది, మంచి పదము, దేవునికి మాత్రమే చెందుతుంది. ఆ ప్రార్థన దేవునితో మాత్రమే. ఆ ప్రార్థన ద్వారా నీవు నేను మాట్లాడగలిగితే ఆత్మ ఎంతో ఎదగలిగిన స్థితిలో ఉంటాం. మీరు చూడండి, కొన్నిసార్లు ఎన్నో సంవత్సరాలది మనము దేవుల్లో ఉంటూ దేవుల్లో జీవిస్తూ, ఇంకా కొంతమందికి బైబిల్ చదవడం రాదు, ఇంకా కొంతమందికి 10 మందిలో ప్రార్థన చేయడము సిగ్గు, భయం కూడా ఉన్నది. ఇంకా మాటలు చెప్పాలంటే ఏమండి 10 మందిలో అయ్యా ఈ బర్త్డే ఉంది, వాక్యం చెప్పండి బ్రదర్ అంటే, లేదు బ్రదర్ మీరు చూసుకోండి, మీరు ఉన్నారు కదా, మాకు అప్పగించే పని ఉంది. కానీ నువ్వు ఎప్పుడు ఎదుగుతావు, నువ్వెప్పుడు బోధిస్తావు, నువ్వెప్పుడు ప్రార్థిస్తావు, నువ్వెప్పుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు ఉంటావని నేను ప్రశ్న వేస్తున్నాను. దయచేసి గమనించండి ప్రియులారా. ఆ విధంగా మనం చెయ్యగలిగితే ఏమండి, ఇందులో ఒక మాట చూద్దాం. చూడండి, మనము మరి 65వ కీర్తన 2వ వచనం, 65వ కీర్తన 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదారు. చాలమ్మా, ప్రార్థనను ఆలకించువాడా. నిజంగా ఎంత ఒక ప్రమాణం అన్నమాట. నేను దేవుని సన్నిధికి వెళ్తే నాకు జవాబు ఇచ్చేవాడు ఉన్నాడు. సర్వశరీరులు ఆయన దగ్గరికి వెళ్తారు, ఆ ప్రశ్నకు జవాబు పొందుతారు. ఎంత మంచిది కదండి. మరి అలాంటి అనుభవం నీకు నాకు ఎందుకు లేదు? ఏమండి, అటు ఇటు పరిగెడతా ఉన్నాం మనం, అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటున్నాం. కానీ దేవుడని యెహోవా దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మన మధ్యలో ఉంటూ ఉండగా అలాంటి ప్రార్థన నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? ప్రియులారా గమనించండి. మరి ఒకవేళ మనం చూస్తే కనుక అదే కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 15వ వచనం చదువుదామా? 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. చాలమ్మా, స్పష్టంగా రాయబడిందండి. ఇందులో పెద్ద మర్మాలేమి లేవు, దీని అర్థమని ఏమి లేదు. కానీ ప్రభు సన్నిధికి వెళ్ళి మొరపెట్టగా ఏమంటున్నాడు? ఉత్తరం ఇచ్చేదను. ఎంత ధన్యులమండి. బయట వాళ్ళకి ఇలాంటి అవకాశం లేవండి. ఏ దేవుని దగ్గరికి
చేస్తామని ఎవరు చెప్తారండి? ఎవ్వరు లేరు. ఉన్నాడు అంటే కనుక యేసు ప్రభు మాత్రమే అండి. అందుకే అలాంటి వ్యక్తిగత ప్రార్థనలు ఉన్నప్పుడు, దేవునితో సంబంధం నీకు ఏర్పడినప్పుడు, ఎలాంటి సమస్యలున్నా దేవుడు జవాబిచ్చే దేవుడుగా ఉంటున్నాడు. ఇంకొక మాట చెప్పమంటారా? మనకందరికీ తెలుసు భక్త సింగ్ అంకుల్ గారు. ఏమండి? భక్త సింగ్ అంకుల్ గారు పెద్ద మంచి గొప్ప దైవ సేవకుడు, దైవజనుడు, కొన్ని వేల సంఘాలు కట్టినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఆయన ప్రార్థన చేసేవాడు. చిన్న పిన్ను పోయినా కూడా ప్రభా ఈ పిన్నుకు సహాయం చేయి ప్రభా అని ప్రార్థన చేసేవాడు. అవునండి? మనం చేస్తాం, పిన్నే కదా కూడా కొనుక్కుందాంలే అనుకుంటాం. అంటే ఆయన చేసే ప్రార్థనలో ఒక ప్రత్యేకతను మనం చూస్తూ ఉన్నాం. ఏమండి? ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన సంఘంలో వెళ్ళి ఆయన ప్రార్థన చేసే గదిలోకి వెళ్ళి చూస్తే కనుక ఆ మ్యాట్ మీద తన మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసినప్పుడు ఆ మోకాళ్ళ గుంటలు ఏర్పడి ఉన్నాయి కూడా ఇప్పటికీ. చాలాసార్లు బిషప్ అంకుల్ గారు చెప్పడం కూడా నేను విన్నాను. నేను కూడా వెళ్ళి అక్కడ చూశాం ఆయన బ్రతుకున్న దినాల్లో, మేము యవనస్తులుగా ఉన్నప్పుడు. నిజంగా ప్రియులారా, ప్రార్థన అనేది మనకి ఎలాంటిదంటే ఒక ఆక్సిజన్ లాంటిది. ఈలో మీరు అందరూ ఒకసారి ముక్కు మూసుకోండి, ఒక్క నిమిషం మూసుకోండి. అమ్మ వద్దమ్మా, చనిపోతే నేను బాధ్యత అవుతాను. ఎందుకో తెలుసా? మనం ముక్కు మూసుకుంటే ఆ ఆక్సిజన్ అందక చచ్చిపోతాం కదండి, చనిపోతాం. అలాగా ఒక శరీరానికి సంబంధించిన ఆయువు ఆక్సిజన్ మనం నగందకపోతే చచ్చిపోతున్నాం కదా. ఆత్మీయ రీతిగా ఆ ప్రార్థనా జీవితం నీలో లేకపోతే ఆత్మీయంగా నువ్వు ఎండిపోతున్నావా, అభివృద్ధి చెందుతున్నావా? నువ్వు ప్రశ్న వేసుకో. ఏమండి? ఆ ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ అలాంటి వేసుకొని నిజ జీవితంలో ముందుకు వెళ్ళగలిగితే ఏమండి, ప్రతి విషయంలో దేవుడు నిన్ను వాడుకుంటాడు, అలాగ అభివృద్ధి చేస్తాడు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులు గమనించండి, ఒక మరి ప్రార్థన ఒకసారి మనకందరికీ తెలుసు కదా, రెంటిండలో ఉన్నాం, మనకు లేదు. నీ పడుకునే గది దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయి. ఈ సమయము ప్రార్థనా సమయము, ఈ సమయం ఈ స్థలము ప్రార్థనా స్థలము అని నువ్వు నిర్ణయించుకొని నువ్వు వెళ్ళి ప్రార్థన చేయగలిగితే అట్లాంటి బిడ్డలను దేవుడు కోరుకుంటున్నాడు. అట్లాంటి వారు ఈ లోకంలో అనేక మందికి సువార్త ప్రకటించేవారు ఉన్నారు. ఏమండి? సాక్ష్యం చెప్పేవారు ఉన్నారు, ప్రభులో జీవించేవారుగా ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాలు ఆయన సంఘం ప్రారంభించి దాదాపు 40 సంవత్సరాలు. ఇంతమంది ఎందుకున్నారు? ఎన్నో తరఫీదులు మనం పొందుతున్నాం. ఏమండి? ఎందుకు వేరే మన ప్రజలు రావట్లేదు? అనేక మంది అన్యులు ఉన్నారు, వారి సంఘానికి రావాలి కదా, ఎందుకు రావట్లేదు? అది ఎవరి పొరపాటు అంటే ఎవరికి వారే. నీ ఊరికే రక్షణ ఇవ్వలే. ఏమండి? నీ కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుడు లోకమంతటి కొరకు. అయితే ఎవరైతే రక్షణ పొంది ప్రభులో జీవించడానికి ఇష్టపడుతున్నారో వారితో మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి ఆయన కొరకు మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత అదే కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 15వ వచనం. కీర్తన 50వ గ్రంథం 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను. చాలమ్మా, ఆపత్కాలంలో మొరపెడితే ఆయన విడిపిస్తాడట. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనకేమన్నా అపాయం జరిగిందో అండి, ఏం చేస్తాం మనము? కాలో చేసి యాక్సిడెంట్ అయితే వెంటనే ఏం చేస్తాం? 108కి ఫోన్ చేస్తాం. సార్ ఇక్కడ ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోయాడు. వెంటనే ఆ 108 వస్తాం. అది కొంచెం లేట్ రావచ్చు. నిజంగా దేవుని బిడ్డవై దేవునితో గడుపుతున్న సమయంలో అలాంటి ఆపత్కాలంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే 108 కంటే ముందే వచ్చే దేవుడు నీ యొద్దనే ఉన్నాడు. హల్లెలూయా! ఎంతమంది నమ్ముతారు? మనం ప్రార్థన చేసేటప్పుడు నా పక్కన యేసు ప్రభు ఉన్నారు, ఆయన నీ ఇద్దరం కలిసి ఉన్నాము, నా ప్రార్థన వింటున్నాడు, నా ప్రార్థనకు జవాబిస్తున్నాడు అనే నమ్మకం ఉన్నదా? గమనించండి ప్రియులారా, చివరి దినాల్లో అనేకమైన సమస్యలు సైతాను తీసుకుని వస్తున్నాడు. వాడిని గెలవాలి అంటే, వాడిని ఎదిరించాలి అంటే మనలో ఏముండాలంటే ప్రార్థన అనే ఆయుధం ఉండాలి. ఇట్స్ లైక్ ఏ వెపన్. ఏమండి? ఇట్స్ లైక్ ఏ బుల్లెట్ ప్రూఫ్. అలాంటి ప్రార్థన నా జీవితంలో లేకపోతే ఏమవుతామండి? ఎండిపోయిన స్థితిలో ఉంటాం. ఒకవేళ రోజుకు 3 పూటలు మనం భోజనం చేస్తున్నాం అనుకోండి, ఒక పూట స్కిప్ చేస్తే ఏమవుతుందండి శరీరము? చెప్పాలి. 3 పూటలు తినేవారు లేదా 5 పూటలు తినేవారు అబ్బా కదా, నీరసించిపోతారు. ఒక పూట తినకపోతే నీరసించిపోయినప్పుడు మరి 1 రోజు 2 రోజులు 3 రోజులు వాక్యాన్ని చదవకుండా ప్రార్థన చేయకుండా ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నావు? ఎండిపోయిన స్థితిలో నువ్వు లేవా? దేవుడినితో మాట్లాడతలేడా? ఏమండి? అలాంటి అనుభవం, అలాంటి అనుభూతి, అలాంటి ప్రత్యేకమైన అనుభవం నీలో ఉందా లేదా అంటే మన జీవితాల్లో ఆ వాక్యాన్ని చదవము, ప్రార్థన చేయము. అందుకే ఎండిపోయిన స్థితిలో ఉన్నాను మనం చేస్తున్నాను. ఇక్కడ చూడండి పిల్లారా, మనము ఒక మాటలో చెప్పాలంటే ఇంత ఉదయకాలం కూడా చెప్పాను ఇదే మాట. ఏంటి అని అంటే ప్రార్థన పెద్ద లిస్ట్ పెడతారు. మా మిసెస్ అప్పుడప్పుడు డిమార్ట్కి పోయిండి అని చెప్పి పెద్ద లిస్ట్ రాసిస్తుంది నాకు. అవి అవసరం, కుటుంబానికి తేవాలి కూడా, తప్పదు. కానీ మనం ప్రార్థన చేసినప్పుడు అంతకంత పెద్ద లిస్టు, డిమార్ట్ కంటే పెద్ద లిస్టు పెడతాం దేవుని ముంగట. జీవన విధానం మాత్రము
ఎలా వస్తుంది నీకు జవాబు? ఏమండి, ఎలా వస్తుంది నీకు జవాబు? అసలు ఆయనతో సంబంధమే లేదు, ఆయనతో సమయమే గడపట్లేదు, ఆయన మాటలే వినట్లేదు, ఆయనతో నీకు జవాబు ఎలా వస్తుంది? ఎప్పుడైనా ఆలోచన చేసామా? దేవుని ప్రియ సంఘం చివరి దినాల్లో ఉంటున్నాము. అనేకమైన రాబోయే కాలం ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనకు తెలీదు. కాబట్టి మనముగా సిద్ధపడి, ఇంతకుముందు చెప్పాను కదా, ఆయన రాకడా మన పోకడా, ఈ రెండింటి మధ్యలో మనం ఉన్నాము. ఆయన ఎప్పుడన్నా రాని, మనం ఎప్పుడైనా పోయినా సిద్ధపాటు అనేది ఉండాలి. ఏమండి, మొదటిది ఏం చెప్పాను? మదిలో వాక్యం ఉండాలి. రెండవది గదిలో ప్రార్థన ఉండాలి. దయచేసి గమనించండి, మనకు పాస్టర్ గారు అప్పుడప్పుడు చెప్తా ఉండగా, మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్. భలే చెప్పినారండి. ఆ శక్తి నీకు కావాలంటే ప్రభు సన్నిధిలో గడపండి. ఒకవేళ ఒక అయస్కాంతాన్ని తీసుకొచ్చి మనం మట్టిని పెడితే ఏ విధంగా అయితే ఇరుముక్కలని ఆ యొక్క ఆకర్షణతో వస్తాయో, నువ్వు గడిపే సమయము ఏదైతే ప్రభుతో సమయం గడుపుతున్నావో ఆ సమయమే ప్రభు ద్వారా ఇంకా అధికంగా నిన్ను దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. సింపుల్. ఏమండి, మీరు అడగండి, ఏం బ్రదర్ ఎందుకు చదవలే వాక్యము, ఏం బ్రదర్ ఎందుకు చేయలే ప్రార్థన అంటే, రకరకాల పనికి మాలిన అలవాట్లన్నీ హృదయంలో ఉంటాయి. అవన్నీ పెట్టుకుని ఎక్కడ చేస్తాం ప్రార్థన? అందుకే బాగా చెప్పాడు ఒక భక్తుడు, ఏంటంట, ప్రార్థన చేసేవాడు పాపము చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన. బాగుంది కదా? జాగ్రత్త, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావో దయచేసి గమనించండి. చివరిగా నేను ముగిస్తాను. వీధిలో సాక్ష్యం. ఇంకొక మాటలో చెప్పాలంటే, మన సంఘము ప్రత్యేకమైన సంఘము, శలాధార సంఘముగా ప్రతి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా ఏమండి వీధిలో సాక్ష్యం అంటాడు కదా. ప్రతి ఆదివారం అమ్మ ఎంతమందికి సువార్త చెప్పారు, ఎంతమందికి సాక్ష్యం చెప్పారు, ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు, ఎంతమందిని నడిపించారని చెప్తూ ఉంటారు. కొంతమంది మాకేం పట్టిందిలే నిమ్మకు నీరెత్తుగా గమ్మన కూర్చుంటారు కుర్చీలో. ఏమండి, కొంత మా వచ్చిన వారే వచ్చి చెప్తూ ఉంటారు. మరి మీకేమైంది? మీరు నేర్చుకోవట్లేదా? సంఘము ఎంతో అంటే శ్రమలు, అంటే ఒక భాగంగా డబ్బులు ఖర్చు పెట్టి భోజనం పెడుతూ ట్రైనింగ్లు ఇస్తూ ఉంటే, మా గాదిలే వారికి మాకెందుకులని ఇప్పుడు చెప్పి అయిపోయిన వెంటనే పరిగెడుతూ ఉంటారు. ఇంట్లో ఏదో పడిపోయినట్టు. ఏముండదు అక్కడ. పారిపోతలేరా మీరు? ఏమండి, పాస్టర్ గారికి నిలబడి, అమ్మా సిస్టర్స్ బ్రదర్స్ నాయకులు నాయకురాలు దయచేసి ఉండండి, నేర్చుకోండి. ఎందుకు అనంటే, వీధిలో నా సాక్ష్యం చెప్పి అనేక మందికి ప్రభును ఆకర్షింపజేయాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ ఒక మాట చెప్తాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 20 నుంచి 30 వరకు చూస్తే చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ 3 వ్యక్తులు మనకు కనపడుతూ ఉంటారు. ఎవరండి? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కదా. వాళ్ళు ఎలాగున్నారంటే, రాజు ఏదైతే శాసనం చేశాడో, తమ్ముడు వినాలి, రాజు ఏదైతే శాసనం చేశాడో ఆ శాసనాన్ని ఉల్లంఘించి, ఓ రాజా, మా దేవుడు సమర్థుడు, మా దేవుడు సామర్థ్యము కలిగిన వాడు, అయినా ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోతే నీ ప్రతిమకు మాత్రము సాగిలపడి నమస్కారము చెయ్యము. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమండి, పథకాల కొరకు, రేషన్ కార్డు కొరకు, ఇంకా ఆధార్ కార్డు కొరకు రమ్మంటే యేసు ప్రభువును నేను పక్కన పరుగు. ఏది నీ సాక్ష్యం? ఎక్కడుంది నీ వీధిలో సాక్ష్యం? దయచేసి ఎప్పుడైనా ఆలోచించా. ఒకవేళ పుట్టిన బిడ్డ ఎడవలేదనుకోండి, ఏమండి, పుట్టిన బిడ్డ ఎడవలేదనుకోండి, ఏం చేస్తారు అప్పుడు తల్లిదండ్రులు? వారి చచ్చిపోయిన బిడ్డ బతికండి ఏం లేదని గిల్లటమో కొట్టడం ఏదో చేస్తారు. గిల్లిన వెంటనే కేవ్వమని కేకేసిననుకో సంతోషిస్తారు వాళ్ళు. మరి మిమ్మల్ని నేను అడుగుతున్నాను, రక్షింపబడి కొన్ని సంవత్సరాలు అవుతుంది, ఏమండి, మీరు వీధిలో సాక్ష్యం చెప్పకుండా ఎలా ఉన్నారు? మీరు చచ్చిపోయిన స్థితిలో ఉన్నారండి. నీ ఇంటి పక్క వారికి చెప్పవా సువార్త? నీ ఇంటి పక్క వారికి సాక్ష్యం కొన్ని సంవత్సరాలు అవుతుంది, వారు చనిపోయి నరకానికి వెళ్తున్నారు. జాగ్రత్త. వీధిలో నీ సాక్ష్యం కనబడాలని కోరుకుంటున్నాడు దేవుడు. అలా చేస్తున్నావా మనం? గమనించండి పిల్లలు, మన దేవుడు నీకు నాకు రక్షణ ఎందుకు ఇచ్చాడు తెలుసా అండి? నీకు నీవు బ్రతకమని కాదు, ఓకే, బ్రతుకుతూ అనేక మందిని ప్రభు సన్నిధికి నడిపించడానికి వీధిలో నువ్వు సాక్ష్యం చెప్పాలి. నీవు నేను అలాంటి సాక్ష్యం కలిగి ఉన్నావా? సిగ్గు, భయము, అమ్మో ఆమె ఏమనుకుంటుందో, ఈ సిస్టర్ ఏమనుకుంటుందో, ఆ బ్రదర్ ఏమనుకుంటుందో. పాస్టర్ గారు మేము ఎప్పుడన్నా కారులో ప్రయాణం వెళ్తున్నప్పుడు, ఆటోలో వెళ్తున్నప్పుడు వెంటనే తమ్ముడు మీరు చెప్తారా నేను చెప్పాలంటాడు. ఏమని? సాక్ష్యం.
మళ్ళీ వచ్చి సంఘంలో చెప్తాం కదా. ఆ విధంగా చాలామంది ఏరియా పాస్ కానీ అంకుల్ గారు అయితే చక్కగా చాలామంది నాయకులు కూడా తయారైనారు ఇప్పుడు. మరి ఈ వారంలో ఎంతమందికి నీ సాక్ష్యం చెప్పావు? ఎంతమంది నేను తెలియకుండా చనిపోయిన వారు ఉన్నారు, వారికి లెక్క నువ్వే చెప్పాలి, జాగ్రత్త. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, మనం చాక్యము కలిగి జీవించాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఒకవేళ మనం చూస్తే ఈరోజు నేను చెప్పాను కదా, ఈ కార్డులోనే కొన్ని సత్యాలు తీసుకొని మాట్లాడుతున్నాను. ఈ కార్డు చెప్పాలి, వరల్డ్ లెస్ బుక్ చెప్పాలి, ఒక నిమిషం సాక్ష్యం చెప్పాలి, మరి ఇంకేం చెప్పాలి, దేవుని కథ అయినా చెప్పాలి. ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి అనుభూతం కూడిన తర్ఫీదు పొందుతూ నిర్లక్ష్యపు నీడలో నివసిస్తూ సంఘము కట్టడలో చాలామంది నివసించకుండా జాగ్రత్త, మీరు అలానే ఉంటున్నారు. దేవుడు ఒక దినాన లెక్క అడగని ఉంటున్నాడు. హల్లెలూయా. మరి ఇంకా ఎంతకాలం ఆ విధంగా జీవిస్తావు? దేవుడు మనతో మాట్లాడుతూ గమనించండి. మరి వీలైతే నా సాక్ష్యం చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. పిల్లరా గమనించండి, నా పెళ్ళైన కొత్తలో నేను లంకపల్లి అనే గ్రామంలో ఉన్నప్పుడు నాకు ఒక ముస్లిం ఫ్రెండు, తర్వాత క్రైస్తవ ఫ్రెండు, తర్వాత ఇంకొక ఆయన హిందూ కూడా ఉన్నాడు. వాళ్ళు ఒక చిన్న విందులాగా ఏర్పాటు చేశారు. బ్రదర్ మీరు రావాలి ఫ్యామిలీతో అన్నప్పుడు నేను వస్తాను లే అన్నాను, కానీ నాకు అర్థమైపోయి మా మిస్సెస్ని తీసుకుపోలేక నేనే పోయా. పోతే మనకు తెలుసు కదా విందంటే ఏమిటి, అన్నీ ఉన్నాయి అక్కడ. ఏం చేయాలి మరి నేను ఇప్పుడు వాళ్ళతో మునగాల? నేనేం చేశానంటే థమ్సప్ బాటలు చేతులు పట్టుకొని, బ్రదర్ ఒక 5 నిమిషాలు నాకు సమయం ఏంటి అని చెప్పాను. వాళ్ళ మధ్యలో నా సాక్ష్యం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పంచుకొని అక్కడి నుంచి పారిపోయి ఇంటికి వచ్చినాను. హల్లెలూయా. ఇప్పటి వరకు వాళ్ళు ఉన్నారు, వారితో దేవుడు మాట్లాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎంతమందికి సాక్ష్యం చెప్తున్నారు? నీ వ్యక్తిగత సాక్ష్యం మొదట ఏం చెప్పినానండి? ఇక్కడే ఉన్నారా మీరు? మదిలో వాక్యం ఉండాలి. రెండవది గదిలో ప్రార్థన. మూడవది వీధిలో సాక్ష్యం ఉండాలి. మనకందరికీ తెలుసు 39వ ఆదికాండము ఏమండి అధ్యాయంలో అక్కడ ఒక వ్యక్తి కనపడతాడు మనకి. ఎవరు? యోసేపు కదా. ఆయన ప్రత్యేకమైన ప్రవర్తన కలిగినవాడు. రాజు భార్య తన వెంట పడినప్పుడు ఏం చేశాడండి? పారిపోయాడు. మనమైతే అవకాశం కదండి. దయచేసి గమనించండి పిల్లారా, మన సాక్ష్యాన్ని మనం కోల్పోకుండా ఇతరులకు ఆకర్షింపజేసి ప్రభు చెంతకు నడిపించేటువంటి ఆ స్థితిలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దయచేసి గమనించండి. మనం ఈరోజు నేనేమనుకున్నట్టే ప్రార్థన చేస్తున్న, ప్రభువా ఇష్టమైన వాక్యం కాదు కానీ అవసరమైన వాక్యం నాకు నా సంఘానికి కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఈ 3 మాటలు నాతో మాట్లాడాడు దేవుడు. అందుకే ఎలా ఉండాలంటే మదిలో వాక్యం ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి, ఆ వీధిలో సాక్ష్యం ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎలా ఉంటాడండి? ఎన్ని సమస్యలు వచ్చినా వాటించి అల్ట్రా సిమెంట్లో కట్టిన పునాది ఎట్లా ఉంటుందో అంతకంటే గట్టిగా మనం ఉంటాము. హల్లెలూయా. దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి, ఎవరు అటు ఇటు చూడకుండా దయచేసి కళ్ళు మూసుకోండి. దేవుడు ఇంతసేపు మనతో మాట్లాడాడు. ఒక్క నిమిషం మౌనంగా, అవును ప్రభువా, నా వ్యక్తిగత జీవితంలో నీతో గడిపే అనుభూతి నాకు లేదు ప్రభువా. ప్రతిరోజు నేను వాక్యాన్ని చదవలేకపోతున్నాను ప్రభువా. దయతో నన్ను క్షమించు ప్రభువా. ఇక నుంచైనా నీతో ఆ సమయం గడుపుతాను ప్రభువా. నాతో మాట్లాడినందుకే నీకు వందనాలు ప్రభువా. దయతో నన్ను క్షమించు ప్రభువా అని తీర్మానం చేసుకున్నవారు దయచేసి మీ కుడి చేతి చూపించండి. ఒకవేళ నీ జీవితంలో ప్రత్యేకమైన ప్రార్థన, గదిలో ప్రార్థన లేదేమో, ఒకవేళ ఈరోజు నీతో దేవుడు మాట్లాడితే, అవును ప్రభా ఇన్ని రోజులు ఇలాంటి అనుభవం నాకు లేదు ప్రభా, ఆ అనుభూతి నాకు లేదు ప్రభా, దయతో నన్ను క్షమించు ప్రభా అని ఎవరైనా తీర్మానం చేసుకుంటే మీ కుడి చేతి దించండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అలాంటి వారు ఉన్నారండి? దేవుడు మనతో చక్కగా మాట్లాడు, సిగ్గుపడద్దు. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన హృదయ అంతరంగంలో ఎరిగే దేవుడు కనుక మనం దయచేసి గమనించాలి. సహోదర దేవుడు నిన్ను దీవించుగాక, సహోదరి దేవుడు నిన్ను దీవించుగాక. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే వాక్యాన్ని మదిలో ఉంచుకొని ఉండాలి, అంటే చదివి వాటిని గ్రహించి ఆ విధంగా జీవించాలి. గదిలో ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. సమాజం బాగుపడుతుంది. నేను సాక్ష్యం చెప్పకపోతే సమాజం ఎలా మారుతుంది? అందుకే దేవుడు ఈరోజు మనకు ప్రత్యేకంగా మాట్లాడాడు. కాబట్టి ఇంకా ఎవరైనా తీర్మానం చేసుకొని మీ కుడి చేయి పైకెత్తి దించండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాం. అలాంటి వారుంటే దయచేసి అయ్యా మా దేవుడు, సహోదరి దేవుడు నిన్ను దీవించుగాక. ఇంకా ఉన్నారండి బ్రదర్స్, దేవుడు మనతో మాట్లాడాడు. ఎవరున్నారా? తీర్మానం చేసుకొని ప్రభు సన్నిధిలో ఆయన రాకడ పర్యంతము, ఆయన వచ్చే పర్యంతం నమ్మకంగా ఆయన ఎదుర్కొంటే దాంట్లో మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మరోసారి దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక.
ప్రార్థన చేసుకుందాం. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్నుండు నట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్నుండు నట్లు, ఆత్మాభిషేకము నిన్ను ఆత్మీయరుకుండ, ఆత్మాభిషేకము నిన్ను ఆత్మీయరుకుండ, ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయంతరంగమునా. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, రెండవ ఆరాధనలో పాల్గొనే వారందరికీ, ట్రైనింగ్లో పాల్గొనబోతున్న వారికి, ఈరోజు వాక్య పరిచయం చేసిన దాసుని ఇప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్.